నమస్కారం. భక్తి, ఆధ్యాత్మికత శోభిల్లేటటువంటి దేవాలయాల యొక్క దర్శనాన్ని మనకు అందించడం కోసం భక్తి దర్శనం ఛానల్ ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదే క్షేత్రయాత్ర. క్షేత్రయాత్ర కార్యక్రమానికి స్వాగతం. కోరిన కోరికల కొంగు బంగారమే, కొండంత వరాలను ఇచ్చే కొండలరాయిని కోవెలను ఈరోజు మనం దర్శించబోతున్నాము. ఒకప్పుడు పాలమూరుగా పిలువబడే మహబూబ్నగర్ జిల్లా పట్టణ కేంద్రంలో 22 సంవత్సరాల క్రితం నిర్మితమై శ్రీ కంచికామకోటి పీఠం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం రండి. ఈ దేవాలయం మహబూబ్ నగర్లో పిల్లలమర్రి వెళ్ళే దారిలో మనకు దర్శనం ఇస్తుంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి. శ్రీ వెంకటేశ్వరుడంటే వేం అంటే మన యొక్క పాపాలను, కట అంటే సంహరించువాడు. మన యొక్క పాపాలను సంహరించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కలియుగంలో పద్మావతి అలివేలు మంగా సమేతుడై శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఏడుకొండలపైన వెలసి ఉన్నాడు. ఆనాటి నుంచి నేటి వరకు ఊరూర పల్లె పల్లెన వాడవాడలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు వేలాదిగా నిర్మాణం గావింపబడుతున్నాయి. అటువంటి దేవాలయాలలో శిఖరాగ్రాన ఉన్న దేవాలయం పాలమూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఆహ్లాదకరమైన ప్రకృతి రమణీయమైన వాతావరణం అక్కడ ఈ దేవాలయం మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయంలో మొదటగా అతి సుందరమైన గాలిగోపురం, అత్యద్భుతమైన ధ్వజస్తంభం ముందుగా మనకు దర్శనమిస్తాయి. ఆలయంలోనికి ప్రవేశించగానే మున్ముందుగా గరుడాళ్వారి విగ్రహం మనకు కనిపిస్తుంది. ఇంకో పార్శ్వంలో కంచిస్వామివారి విగ్రహం మనకు కనిపిస్తుంది. శ్రీ గురుభ్యో నమః, పరమ గురుభ్యో నమః. ఈ దేవస్థానము వెంకటేశ్వర స్వామి దేవస్థానము కంచికామకోటి పీఠం వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. కంచి పరమాచార్య వారు నడిచే దైవం శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు ఆధ్వర్యంలో ఈ యొక్క దేవస్థానం ప్రతిష్ఠ జరగడం జరిగింది. ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవస్థానమే కాక ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానము అక్కడ వేరే శివాలయం, దాని పక్కన చంద్రశేఖర సరస్వతి స్వామి వారి పాఠశాల అన్నీ ఉన్నాయి. ఇక్కడ దాదాపు ఒక 20-25 మంది విద్యార్థులు వేదం నేర్చుకుంటున్నారు, స్మార్థం కూడా నేర్చుకుంటున్నారు. స్వామివారికి ఇక్కడ విశేషంగా
బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. తర్వాత వైకుంఠ ఏకాదశి అనేది విశేషంగా జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి గోశాల అని కూడా ఉంది. దాదాపు ఒక 100 ఆవుల వరకు ఉన్నాయి. ఆవులతో ఆ క్షీరంతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ యొక్క దేవస్థానం విశేషం ఏంటంటే చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఇక్కడ ఉన్నప్పుడు వారి ఎదురుగా ఆ స్వామివారి విగ్రహం శిల్పం చెక్కడం అయింది. ఒకవేళ స్వామివారు అక్కడ లేకపోతే ఆ శిల్పాన్ని ఆపేశారు. ఆ విధంగా మన చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఇక్కడ గుళ్ళో ఉండి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఈ మహబూబ్ నగర్లో కాక ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో ఈ యొక్క దేవస్థానం చాలా విశేషమైనది. తిరుపతి ప్రమాణాలతోటి ఈ యొక్క దేవస్థానం నిర్మించడం జరిగింది. ఇందులో కేవలం వెంకటేశ్వర స్వామి దేవాలయం మాత్రమే కాకుండా వరాహస్వామి వారి దేవాలయం మరియు పద్మావతి అమ్మవారి దేవాలయాలు కూడా ఉన్నాయి. తిరుమలలో మాదిరిగానే భక్తులు ఈ దేవాలయంలో విధిగా వరాహస్వామి వారిని అదేవిధంగా అమ్మవారిని కూడా దర్శించి పునీతులవుతున్నారు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయగం శివ అన్నట్లుగా ఈ దేవాలయానికి అనుబంధంగా శివుడు ఏకాంబరేశ్వరుడుగా కొలువయున్నాడు. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. మన తెలుగువారి ఇలవేలిపోయినటువంటి వెంకటేశ్వర స్వామివారు మన పాలమూరు పట్టణంలో కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, అలాగే శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు 1993వ సంవత్సరంలో ఈ ప్రాంత వాసుల కోసం అని చెప్పేసి ఇక్కడ దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయనోత్సవ, సంవత్సరోత్సవ కార్యక్రమాలు అత్యద్భుతంగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా దీనికి అనుబంధంగా, దేవాలయానికి అనుబంధంగా వేద పాఠశాల కృష్ణ యజుర్వేద వేద పాఠశాల, అలాగే గోశాల కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే తమ పనులు అవుతాయని చెప్పేసి, స్వామివారిని తలుచుకుంటే తమ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోతాయని చెప్పేసి విశేషంగా భక్తులు విచ్చేసి ఇక్కడ వచ్చి నమస్కారం చేసుకొని వెళుతూ ఉంటారు. విశేష సమయాల్లో, ఏదైనా పర్వం సమయాల్లో కావచ్చు, మొదలైనటువంటి సమయాల్లో, ఉగాది పండుగ కావచ్చు, దసరా పండుగ కావచ్చు, లేకపోతే బ్రహ్మోత్సవాలు కావచ్చు. బ్రహ్మోత్సవాలు వచ్చేసి జ్యేష్ఠ బహుళ నుండి ప్రారంభమవుతాయి ఇక్కడ. అలాగే వైకుంఠ ఏకాదశి మరో తిరుపతిలా మారిపోతుంది. ఎందుకంటే వేల మంది
భక్తులు వచ్చేసి దర్శనం చేసుకుంటూ ఉంటారు. తొలి ఏకాదశి కావచ్చు, వైకుంఠ ఏకాదశి కావచ్చు, దసరా పండుగ కావచ్చు, ఇలాంటి సమయాల్లో తిరుపతిని తలపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా స్వామివారు భక్తుల యొక్క ఆర్తుల్ని తీరుస్తూ ఉన్నాడు అని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం. అలా వచ్చేసి భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ శరన్నవరాత్రి ఉత్సవాలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, అలాగే ధనుర్మాసోత్సవాలు కానీ, గణపతి నవరాత్రోత్సవాలు కానీ, ఇలాగా అనేక ఉత్సవాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ దేవాలయం ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే వేద పాఠశాల అనుబంధంగా ఉండడం వల్ల నిత్యం వేదపారాయణం కూడా ఇక్కడ కొనసాగుతూ ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు స్వామివారికి విశేషంగా క్షీరాభిషేకం ఉంటుంది. శనివారం రోజు అలాగే మంగళవారం రోజు తోమాల సేవా కార్యక్రమం ఉంటుంది. శ్రవణ నక్షత్రం రోజు స్వామివారి కళ్యాణోత్సవం అనేటువంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇలాగే ఈ కంచికామకోటి పీఠం స్వామివారి యొక్క అనుగ్రహంతో భక్తులు అనేకంగా ఇక్కడ దినదిన ప్రవర్ధమానమై పెరుగుతూ ఉన్నారు. ఈ దేవాలయాన్ని వెంకటేశ్వర సేవా మండలి వారు నిర్వహిస్తూ ఉన్నారు. వెంకటేశ్వర సేవా మండలి సభ్యులందరూ కూడా ఈ దేవాలయాన్ని శాశ్వత నిధి అని చెప్పేసి ఒక కార్పస్ ఫండ్ దాని ద్వారా దాన్ని అంటే ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని కమిటీ ద్వారా ఈ దేవాలయాన్ని కూడా నిర్వహించబడుతున్నాయి. దేవాలయాలు కానీ, వేద పాఠశాలలు కానీ, గోశాల కానీ అవన్నీ కూడా కమిటీ వారే ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. స్వామివారి అనుగ్రహం వాళ్ళందరిపైన కూడా సంపూర్ణంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాం. ఓం స్వస్తి. ఇక్కడ వెంకటేశ్వర సేవా మండలి అను పేరు మీద ఇక్కడ స్థానిక భక్తులు, ధార్మిక వరేణ్యులు ఒక సంస్థను స్థాపించి కృష్ణ యజుర్వేద పాఠశాలను మరియు సంగీత పాఠశాలను స్థాపించి ఎంతోమంది వేద పండితులను, సంగీత విద్వాంసులను తయారు చేస్తున్నారు. అంతేకాకుండా మన భారతావని అతి పవిత్రంగా భావించే గోమాత సంరక్షణార్థమై గోశాలను కూడా ఏర్పాటు చేయడం ఇక్కడ ఎంతో విశేషాన్ని సంతరించుకుంది. ఆహ్లాదకరమైన, ఆనందమయమైన ఈ వాతావరణంలో భక్తులు వారి వారి దైనందిన జీవితంలో నిత్యం తలెత్తే సమస్యల నుంచి సేదతీరుతుంటారు. మరియు భక్తులు వారి జీవితంలో ఏర్పడే వైవాహిక సమస్యలు, సంతాన సమస్యలు, గ్రహ బాధల నుంచి ఉపశమనం పొందడానికి వేద పండితులైన బ్రాహ్మణుల చేత అనేక కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తుంటారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా అత్యంత వైభవపేతంగా శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో ఏ విధంగానైతే జరుగుతాయో అక్కడ అత్యద్భుతంగా కన్నుల పండుగగా జరుగుతుంటాయి.
అనేక మంది భక్తులు అత్యధికంగా విచ్చేస్తుంటారు. అందరికీ సకల సౌకర్యాలను కూడా చక్కగా కల్పిస్తుంటారు. అత్యద్భుతమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని మనం పునీతులమయ్యాము. తరువాతి భాగంలో మరి ఒక దేవాలయాన్ని దర్శించుకుందాము. ఓం నమో వెంకటేశాయ.